ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? దేవుని కృపను బట్టి వర్ధిల్లుచున్నారా? రండి ప్రార్థించుకొని నేటి వర్తమానం నీవు ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ వాక్యంలో ధ్యానించబోతుండగా ప్రభువా నీవు మాట్లాడయ్యా. నీవు పలికితే చాలు తండ్రి, మా జీవితాలు నైనా తండ్రి, మా స్థితి నైనా మారిపోతుంది ప్రభువా. వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము తండ్రి, నీ వాక్యముతో సంధించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసి పోరాడుతున్నాడు ఈ లోకంలో. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని మరి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మంచి పోరాటం అంటే ఏంటండి? ఇద్దరు వ్యక్తులు పోరాడడం అంటే, పోరాటంలో అవతల వ్యక్తి ఒక దెబ్బ కొడతాడు, యువతల వ్యక్తి ఒక దెబ్బ కొడతాడు. అంటే పోరాటంలో ఎదుటి వారికి దెబ్బలు తగులుతాయి, యువతలు ఉన్న వారికి దెబ్బలు తగులుతాయి. మనం పౌరాణికాల్లో యుద్ధాలు ఎప్పుడు ఒకరే కొడుతూనే ఉండరు, వీరు కొడతారు, వారు కొడతారు. అంతిమంగా విజేత ఎవరైతే ఎక్కువగా కొట్టి వారిని ఓడిస్తారో వారిని విజేతగా మనము యుద్ధంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా పౌలు భక్తుడు పోరాడుచున్నాను అన్నాడు. అంటే ఈ యొక్క విశ్వాసి జీవితంలో, మానవ శరీరంలో ఉన్నంత కాలము ఒక పోరాటాన్ని మానవుడు ఈ లోకంలో జరిగిస్తూ ఉంటాడు. చాలామంది ముందున్న విశ్వాసం లేదండి, ముందున్న భక్తి లేదండి, ముందున్న ప్రార్థనా జీవితం లేదండి, ఎంతో నేను ముందు భక్తిపరురాల్ని, ఎంతో ముందు భక్తిపరుణ్ణి, తిరిగి పడిపోయానండి, ఇక నేను దేవుడికి ఇష్టడుగా జీవించలేనని వారిని వారు నిందించుకుంటూ మందిరానికి వెళ్ళకపోవడము, వారిని వారు నిందించుకుంటూ ఇక ప్రార్థన చేసుకోకపోవడము, వారిని వారు కించపరుచుకుంటూ నేను పాపిని అయిపోయాను, దుర్మార్గుణ్ణి అయిపోయాను, దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయాను, ఇక నన్ను బాగు చేయవాడు ఎవడూ లేడు అని వారికి వారు బాధపడుతూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నీవే కాదు అపోస్తులు కూడా. అవునండి, అపోస్తులు అంటే దేవుడు నియమించినటువంటి దేవుని దాసులు. మరి భూమిని తలక్రిందులు చేసిరేని అపోస్తుల కార్యంలో ఉంది. అపోస్తులు భూమిని తలకిందులు చేశారంట, చనిపోయిన వారిని బ్రతికించారంట, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన అపోస్తులు కూడా ఈ విశ్వాసం అనే పోరాటంలో పడినటువంటి వారే. ఈ విశ్వాసములో వారు కూడా నీవలే నావలే పడుతూ లేస్తూ అంతము వరకు తమ రక్షణను, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారే. ఈరోజు చూడండి, పడిపోయామంత మాత్రాన దేవుడు మనని విడిచిపెట్టినట్టు కాదు. పడిపోయినంత మాత్రాన నువ్వు అబద్ధీకుడివో పాపివో అయిపోవు. ఒకవేళ నీ విశ్వాసం మొదటి కన్నా తగ్గింది అని నీ ఒక గ్రాఫ్ పడిపోతూ ఉంది అంటే ఇక నువ్వు ఎన్నటికీ లేయలేవని అర్థం కాదు. చూడండి, మూలవాక్యంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 33 నుంచి చదువుకుందాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఇక్కడ పేతురు, యేసయ్యా ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలను, విడిచిపెట్టను, నిన్ను అంతం వరకు కౌగిలించుకొని నీతోనే ఉంటాను, నేను చావనైనా చేస్తానేమో కానీ యేసయ్యా నిన్ను వదలను అని ప్రామిస్ చేశాడు. ఎవరండి ఈయన? యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మందిలో ఒక అపోస్తలుడు. ఒక అపోస్తలుడు కాదు కానీ ఈయనే ప్రధానమైన అపోస్తలుడు, దేవుడు ప్రేమించిన అపోస్తలుడు. యోహాను భక్తుడు నేను యేసయ్య ప్రేమించిన శిష్యుడిని నేను రాసుకున్నాడు. కానీ మనము అపోస్తలుల యొక్క చరిత్రలో తిరిగి చూస్తే, దేవుడితో నడిచిన విధానం చూస్తే, దేవుడు సీమోను పేతురుని ఎంతో ప్రేమించాడు. ఆయనే మన యొక్క సంఘానికి పునాదిగా చేశాడు. ఆయనే మన తొలి బిషప్ అని కూడా చాలామంది అంటారు. ఆర్చ్ బిషప్ ఆయనే గొప్ప సంఘాలను కట్టినటువంటి పేతురు మీదనే సంఘం కట్టబడింది. అటువంటి గొప్ప సేవకుడు, అపోస్తులుడు. ఒక్కసారిగా 3000 మంది బాప్తిస్మం పొందుకున్నారు ఆయన యొక్క సెర్మన్ విని. ఆయన నడిచి వెళ్తుండగా ఆయన నీడను బట్టి రోగులు స్వస్థచిత్తులైనారు, ఆయన యొక్క నీడ తగిలి. అంత గొప్ప పేతురు, అంత గొప్ప అపోస్తులుడు. ఈరోజు ఆయన రాసినటువంటి పత్రికలు 1, 2 బైబిల్ స్కాలర్స్కి ఇంకా మనుగడ పట్టడం లేదంట. ఈ యొక్క గూఢమైన సంగతులను డీకోడ్ చేయడానికి, వాటి మర్మాలను గ్రహించడానికి ఒక పామరుడు, చాపలు పెట్టేటువంటి వ్యక్తి, ఒక పరమ పామరుడైనటువంటి వ్యక్తి రాసినటువంటి గ్రంథాన్ని మోస్ట్ ఇంటెలెక్చువల్స్ కూడా డీకోడ్ చేయలేక ఆ యొక్క శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారంట. ఈ యొక్క మర్మాలు, దాగి ఉన్న రహస్యాలు ఇంత పామరుడికి దేవుడు ఎలా బయలుపరిచాడని. ఇంత గొప్ప అపోస్తలుడు, దేవుణ్ణి నేను విడిచిపెట్టను అన్నటువంటి వాడు ఏం చేశాడండి?
చూద్దామా? అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి 74-75 వచనాలు చూడండి. అందుకతడు ఆ మనుషుణ్ణి నెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదనని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి. అంత గొప్ప అపోస్తలుడు యేసు ప్రభు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? యేసయ్యా నువ్వెవరో నాకు తెలియదు. మరి అంత ప్రేమించాడు దేవుడు. అంతగా రాత్రంతా శ్రమ పడిపోయేటప్పుడు పేతురు ఒక్క పడవలో ఒక్క చేప కూడా పడలేదు. మరి ఆయన ప్రధానమైనటువంటి జాలరి వృత్తికి చెందినటువంటి వాడు, జాలరులలో ప్రథముడు. మరి ఎంతో జాలరి వృత్తి పైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు, జీరో అయిపోయినప్పుడు, రాత్రంతా శ్రమపడి నిరుత్సాహము, డిప్రెషను, ఒక విధమైనటువంటి బాధలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతన్ని ఆశీర్వదించి ఆ ఓడలోనికి, ఆ ఓడ మునిగిపోయేంత చేపలను పేతురు చేతికి అప్పచెప్పి దేవుడు మనుష్య కుమారుడని గ్రహించి పేతురు ప్రభు పాదాల చెంతకు వెళ్ళి ఆయనతో సన్నిహితంగా నడిచాడు, సన్నిహితంగా మెలిగాడు. అంటే దేవుని ప్రత్యక్షతను చూశాడు. దేవుని కుమారుడు మెస్సయ్య ఈయనే, ఆ అభిషిక్తుడు ఇతనే అని కనుగొన్నాడు. రాత్రంతా శ్రమపడినప్పుడు దొరకని చేపలు దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు వలలు వేయగా వలలు పిగిలిపోయాయి, దోణె మునిగిపోసాగింది. పేతురు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మర్మములను, ఆ యొక్క కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు, ఆ యొక్క ముగ్గురు ఏలియాను, మోషేని, దేవుణ్ణి అన్నిటినీ చూశాడు. ఎంతో గొప్ప దర్శనాలు పొందుకున్నాడు. దేవుని ప్రేమను చూశాడు. ఎంతో గొప్ప అపోస్తలుడిగా పేరు పొందాడు. సంఘమును పేతురు మీద కడతాను, ఆయనను కేఫా అన్నాడు. కేఫా అంటే బండ, ఆ బండ మీద సంఘము కడతాను అన్నాడు. సంఘానికి కాపరిగా మొట్టమొదటి అపోస్తలుడు, మరి బిషప్గా ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు, నియమించాడు. ఇంత గొప్ప పదవులు ఇచ్చిన ఆయన ఏమన్నాడు? నువ్వెవరో నాకు తెలియదు యేసయ్యా అన్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం అలా లేదా? ఎంతో దేవుడు మనల్ని ప్రేమించి, ఎంతో మనల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చి, ఎంతో ఆశీర్వదించిన తర్వాత మనం కూడా ఈరోజు ఏమంటున్నాం? నువ్వెవరో నాకు తెలియదు. యేసయ్యా, గుడికి వెళ్ళడం మానేసాం, ప్రార్థించుకోవడం మానేసాం, బైబిల్ చదవడం మానేసాం. ఒక వ్యక్తిని అడిగాను నేను, ఒకప్పుడు చర్చిలో బాగా నేను వచనాలు చెప్పిన వెంటనే బైబిల్ తెరిచి చదివేవాడివే, ఈ మధ్య ఏమి బైబిల్ చదవడం లేదు, నేను వర్సెస్ చెప్పినప్పుడు నువ్వు బైబిల్ నుండి ఆ యొక్క వచనాలను చదవడం లేదు అంటే, ఈ మధ్య బైబిల్ చదవడం ఆపేశానన్నా, బైబిల్ చదవడం ఆపేశాను. ఎందుకు అంటే ఏదో పాపంలో పడిపోయాను. ఇక ఆ పాపం నన్ను ఏం చేసిందంటే, దేవుడికి నేను దూరం అయిపోయాను కదా, ఇక దేవుడు నన్ను క్షమించడలే, ఇక దేవుడు నన్ను ప్రేమించడలే అనుకొని బైబిల్ చదవడమే మానేశాడంట. బైబిల్ని పక్కన పెట్టేశాడు. పాపము అతనిని దేవుడికి దూరంగా జరిపింది. అతను అనుకుంటున్నాడు, ఇక నేను తిరిగి బైబిల్ చదవలేను, ఇక దేవుడితో సన్నిహితంగా మెలగలేను, నేను పడిపోయాను, నా జీవితంలో ఇక దేవుడు ఆశీర్వదించడు అని. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు బాధపడే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడికి దూరముగా జరిగి పారిపోయావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు నేను నిన్ను ఎరగను అన్న పేతురును దేవుడు అపోస్తలుగా మార్చాడు. హల్లెలూయా. దేవుడు ఎరగను అని శపించుకున్నటువంటి పేతుర్ని దేవుడు 3000 మంది ఒక్కసారిగా బాప్తిస్మం తీసుకోవడానికి దేవుడు అతనికి అభిషేకం ఇచ్చాడు. అతని నీడపడి స్వస్థచితులవ్వడానికి రోగులకు దేవుడు పేతురుకి అభిషేకం ఇచ్చాడు. ఈరోజు పడిపోయిన వారు పడిపోయిన చోటే ఉండలేదు, కానీ గొప్ప కార్యాలు చూశారు. ఎప్పుడంటే వారు ఏడ్చి పశ్చాత్తాపడి ప్రభు వైపుకు చూచినప్పుడు. దేవుడి వైపుకి ఎప్పుడైతే పేతురు చూచాడో దేవుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నేను పాపిని, నువ్వు అన్నమాట నిజమే, కోడి కుయ్యక మునిపే ముమ్మారు నేను ఎరగనన్నానని తలచి కుమిలి ఏడ్చాడు. పశ్చాత్తాపం నొందుకున్నాడు, తన పాపానికి పరిహారం నొందుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. ఈరోజు నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉంటే, నువ్వు కూడా ఏడ్చే స్థితిలో ఉంటే, దేవుడికి దూరంగా జరిగిపోయి ఉంటే, బైబిల్ చదవడం మానేసి ఉంటే, ప్రార్థన చేసుకోవడం మర్చిపోయి ఉంటే, మందిరానికి వెళ్ళేదే ఇక లేదు అని ఈరోజు పాపంలో పడి ఈరోజు తిరుగుతున్నావేమో, దేవుడు నిన్నే పలకరిస్తూ నీకోసమే తన చేతులు చాచి, నా ప్రియకుమారుడా, నిన్ను నేను ఈరోజు ఆశీర్వదించాలని, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు తిరిగి నా యొద్దకు వస్తే, పేతురుని ఎలాగైతే గొప్ప అపోస్తలుడిగా మార్చానో, పేతురుని ఎలాగైతే సంఘానికి పెద్దగా చేశానో, పేతురుని ఎలాగైతే స్వస్థచితులందరూ చేరి ఆ యొక్క పేతురుని దేవుడిగా కొలిచారు. అప్పుడు అన్నాడు పేతురు, దేవుణ్ణి కొలవండి, నన్ను కాదు.
అంటే మానవుడు ఒక దేవుణ్ణి పేతురులో చూడగలిగారు. ఎలాగంటే దేవుడు అంతగా పేతురుని హెచ్చించాడు, అభిషేకించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఈ అపోస్తులని జ్ఞాపకం చేసుకో. పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఈ పేతురు నీకన్నా ఏమీ గొప్పవాడు కాదు. నీ వల్లే, నా వల్లే, మనందరి వల్లే పాపము చేసినటువంటి వాడే, పడిపోయినటువంటి వాడే తిరిగి పశ్చాత్తాపము నొందాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అందుకే కదా వాక్యం చెప్తా ఉంది, ఏలియా నీ వంటి నా వంటి స్వభావం గలవాడే. ఈ లోకంలో ఎవరూ పరిశుద్ధులు లేరండి, మనుష్య కుమారుడు మాత్రమే, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. అందుకే రోమా 8:23 ఉంది, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు ప్రత్యక్షతకు లోబడలేక, విధేయులు కాలేక పడిపోయినారు. దేవుని మహిమను చూడలేకున్నారు. అందరూ పాపులే, ఏ ఒక్కడును ఈ లోకంలో పాపి లేకుండా లేడు. పాపము లేనటువంటి ఒకే ఒక మనుష్యుడు, మనుష్య కుమారుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు ఆ ప్రభు రక్తంతో నువ్వు కడగబడితే, ఆ ప్రభు పాదాల చెంత నువ్వు ఈ పేతురు వలె ఏడవగలిగితే, చూడండి ఆ మాటను మత్తయి సువార్తలో 26:75 కనుక కోడి కుయ్యకు మునుపు నువ్వు నన్ను ఎరగదని ముమ్మారు చెప్పేదని యేసు అతనితో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలిపోయి సంతాపపడి ఏడ్చాడంట. పశ్చాత్తాపం నొందినాడు, పాపానికి పరిహారం నొందుకున్నాడు. అందుకే కదా సామెతల గ్రంథము 28:13 రాయబడి ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరం ఎప్పుడు పొందుతాడంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఏడ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువా నేను పాపిని, నా స్వశక్తితో, నా క్రియలతో నేను పరిశుద్ధిని కాలేను, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, ప్రభువా నన్ను దర్శించు అని నువ్వు ప్రార్థించగలిగితే, ఈరోజు దేవుడు పడిపోయిన పేతుర్ని దేవుడు పెంతెకొస్తు దినము నాడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు అపోస్తులు ఏం గొప్పవారు కాదండి, నీ వంటి వారే, నీలాగా పడిపోయినటువంటి వారే. సరే పేతురే అనుకుందామా, ఇంకొక అపోస్తులని చూద్దామా బైబిల్ నుండి. చూడండి రోమీలకు రాసినటువంటి పత్రిక 7:23-24 చదువుకుందాం. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపర్చుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ అపోస్తులుడు ఎవరండి? రోమీలకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారు? ఇది పౌలు భక్తుడు రాశాడు. ఎంత గొప్పవాడు పౌలు! సౌలు నుంచి పౌలుగా మారాడు. ఏ క్రైస్తవ గుంపునైతే చంపాలనుకున్నాడో దర్శనము పొందుకున్న తర్వాత, ప్రభువును చూచిన తర్వాత ఆయన సౌలు పౌలుగా మారి ఎన్నో పత్రికలు రాశాడు. బైబిల్లో చేర్చబడిన పత్రికలు కొన్నైనను ఇంకా అనేకమైన పత్రికలు ఆయన రాశాడు. మరి దేవుని సేవలో ఆయన చేసినంత గొప్ప సేవ ఇక ఎవరూ చేయలేరు అని ఆయనే చెప్పుకున్నాడు. దేవుని యందు గాయములు ఎన్నున్నాయో నా యందు అన్ని గాయములు ఉన్నాయి అని చెప్పుకున్నాడు. చెరసాలలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మరి దేవుని కొరకు చెరసాలైన మరి అది అందమైనటువంటి భవనముగా ఎంచాడు. గొప్ప సేవకుడు, గొప్ప అపోస్తులుడు, చనిపోయిన ఐతుకుని హత్తుకొని జీవంలోనికి తెచ్చినటువంటి గొప్ప అపోస్తులుడు పేతురు, పౌలు, వీరంతా గొప్ప కార్యాలు యేసుక్రీస్తు కొరకు వారు ఈ లోకంలో జరిగించినటువంటి వారు. ఆయన చెప్తున్నటువంటి మాట, నన్ను విడిపించేవాడు ఎవడు? ఇదేమన్నా సౌలుగా ఉన్నప్పుడు చెప్పాడా? లేదు, పౌలుగా ఉన్నప్పుడే పత్రికలో రాస్తున్నాడు. రోమీలకు రాస్తూ అంటున్నాడు, ఈ నియమము నాలో వేరొక అవయవము, పాపపు నియమము నన్ను పాపములోనికి లాగుతూ ఉంది. అంటే అంతం వరకు ఈ శరీరంతో నువ్వు ఉన్నప్పుడు, చివరి బొట్టు నీ శ్వాస వరకు ఈ లోకములో పాప నియమము, పాపపు ఆదాము బీజము మనల్ని ఏం చేస్తుందంటే పాపం వైపుకు లాగుతూ ఉంటుంది. అందుకే అంటాడు ఆయన, మంచి పోరాటము నేను పోరాడాను అని. అంటే యుద్ధములో కొన్నిసార్లు సాతాను మనల్ని కొట్టచ్చు, కానీ అంతిమ విజయము మనదే. హల్లెలూయా! అంతిమ విజయం మనదే. ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు ఒకడే కొడుతూనే ఉండడు. హీరోనే ఎప్పుడు విలన్ని కొడుతూ ఉండడు. విలన్ దగ్గర కూడా కొన్ని దెబ్బలు హీరో తినిన తర్వాత ఆయన అప్పుడు ఆవేశాన్ని తెచ్చుకొని అతన్ని జయిస్తాడు. అంటే ఈ పోరాటంలో కొన్నిసార్లు మనం పడిపోవడము ఆవశ్యకత ఉంది, ఖచ్చితంగా పడిపోతాము. అపోస్తులు కూడా పడిపోయారు. ఈ పేతురు కూడా పాప నియమంలో చిక్కుకున్నాడు. నన్ను విడిపించేవాడు ఎవడు? నేను దౌర్భాగ్యుడని, పాపులలో ప్రథముడిని అని, ఆయన ద చీఫ్ సిన్నర్ అని పౌలు చెబుతూ యేసు క్రీస్తు నన్ను విడిపించాడు అంటాడు. చూడండి ఆ మాటను 25వ వచనంలో, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. పాపానికి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు 7వ వచనంలో
పాపానికి దాసుడనై ఉన్నాను, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యేసుప్రభుకి. ఎందుకంటే యేసు రక్తం ద్వారా నా ప్రతి పాపము విడుదల పొందుకున్నాను. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయలేకపోయానో దాన్ని దేవుడు చేశాను. ఈరోజు పాపాన్ని మనము మన జీవితంలో ఉన్నటువంటి ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేం. ఆ యొక్క ధర్మశాస్త్రం కింద ఉంటే ఈరోజు రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎందుకంటే ఆదివారం మందిరాన్ని, సాబాతుని వారు శనివారం పాటిస్తారు కదా, అది పాటించకపోతే రాళ్లతో కొట్టేయాలి. ఈరోజు మనం మందిరానికి పోకున్నా, ఈరోజు దేవుడిని ప్రేమించకున్నా, విశ్వాసంలో ఉన్నా లేకపోయినా ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, అనుదినము నీ మీద నాకు వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. హల్లెలూయా. అనుదినము దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నీ కొరకు సిలువలో మరణించాడు కాబట్టి, నీ పాపము నిమిత్తం ఆయన సిలువలో కొట్టబడ్డాడు కాబట్టి, నీ యొక్క తలంపుల నిమిత్తం ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీ కళ్ళు అపవిత్రం చేస్తే ఆయన కళ్ళు రక్తం గార్చాయి. నీవు తిరిగినటువంటి చెడు తిరుగుళ్లకు ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి. నీ హస్తంతో నువ్వు చేసిన పాపాలకు ఆయన చేతులు గాయపరచబడ్డాయి. ఈరోజు నీ అతిక్రమములు బట్టి, నీ వ్యసనములు బట్టి, నీ శాపమును బట్టి, పాపమును బట్టి ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టి ఈరోజు నీకు విడుదల దయచేయాలని, నీ పాపపు ఆదాము బీజమును ఆయన రక్తముతో కడిగి నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను శుద్ధిని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దావీదు ఎంత పాపము చేసినా, బెత్షెబాతో పాపం చేసినా, ఇంకొకటి చేసినా ఎప్పుడైతే నాతాను కాళ్ళు పట్టుకొని దావీదు క్షమించమన్నాడో 51వ కీర్తనలో ప్రభువా అని ఒక గొప్ప కీర్తనను మన ఎదుట దావీదు పాప పరిహారం కొరకు ఉంచాడు. 51వ కీర్తన, నా అతిక్రమములను దాచిపెట్టకుండా విడిచిపెట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఎప్పుడైతే దావీదు ఏడ్చాడో దేవుడు ఆయనను నా హృదయానుసారుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడండి. దావీదును హృదయానుసారుడు అన్నాడు. అంత ఘోర పాపిని మరి హృదయానుసారుడు అని ఎందుకన్నాడు? ఎందుకంటే తన పాపమును దాచిపెట్టుకొనక విడిచిపెట్టి తన హృదయాన్ని ఆయన దేవుడి పాదాల చెంత కుమ్మరించినప్పుడు 51వ కీర్తనలో ఎంత గొప్ప మాటలు ఉన్నాయి చూడండి. చదువుకుందాం ఒకసారి. 51వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూడండి. నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకే తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నవి. నేను కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా ఆగుపడదువు. చూడండి 16వ వచనంలో, నీవు బలివు కోరువాడో కావు, కోరినలా అర్పింతును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, కానీ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చెయ్యవు. 51వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. ఎప్పుడైతే పాపినని పశ్చాత్తాపడ్డాడో పాపమును దేవుడు కడిగి వేశాడు, హిమము కన్నా తెల్లగా చేశాడు. నువ్వు నా హృదయానుసారుడు అన్నాడు. ఈరోజు నీవు కూడా పాపంలో ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే, ఘోరమైన పాపిగా నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు రక్తము ప్రతి పాపిని పాపం నుండి విడుదల చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని విడిపించి పరిశుద్ధులు చేసి ఆయన యొక్క హృదయానుసారుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు అపోస్తులు ఏం గొప్పవారు కాదు, నీవలే నావలే పాపం చేసిన వారే, కానీ వారు గొప్పవారు ఎప్పుడయ్యారంటే యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు పాదాల వైపు చూచినప్పుడు అపోస్తులు గొప్పవారిగా మారారు. అపోస్తులు గొప్ప సేవకులుగా ఉద్భవించారు. ఈ యొక్క రాజు పాపము చేసిన వెంటనే ప్రభు పాదాల చెంతకు చేరినప్పుడు దేవుడు అతనిని క్షమించి దావీదు సింహాసనాన్ని స్థిరస్థాయిగా నిలిపాడు. ఆ యొక్క దావీదు వంశంలోనే ఆయన ప్రియ కుమారుడైన వేరు చిగురుగా యేసుక్రీస్తును తీసుకొని వచ్చాడు. దావీదు వంశాన్ని, దావీదు జీవితాన్ని దేవుడు అనేక రెట్లు ఆశీర్వాదాలతో నింపాడు. ఎందుకంటే అతను పాపి కాదండి, పాపము చేసిన వెంటనే పశ్చాత్తాపం నొందాడు. ప్రభు వైపు తన కన్నులెత్తి దుఃఖమును, తన యొక్క విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పించాడు. ఈరోజు పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను కోపించడం లేదు, దేవుడు నీ మీద ద్వేషంతో లేడు, దేవుడు నీ పైన పగతో లేడు, దేవుడు నిన్ను శిక్షించాలని దండం పట్టుకోవడం లేదు. కానీ దేవుడు సిలువలో తన చేతులు చాచి, నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు కదా నా సిలువ యాగము, నీ కొరకు కదా నా మరణము, దాన్ని నువ్వు గుర్తించవా అని ఈరోజు తన సేవకుడు ద్వారా మాట్లాడుతుంటే, పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఘోరమైన స్థితిలో ఉన్నావా,
భయపడద్దు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ అపోస్తులైనటువంటి పేతురు, పౌలు, ఈ యొక్క దావీదు, కావాలంటే చూడండి ఇంకొక అపోస్తులను కూడా మనం బైబిల్లో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఎవరండి ఈయన? మాసు ద్వీపంలో ప్రత్యక్షతలు చూశాడు, రాబోయే యుగాన్ని చూశాడు, దేవుడి యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క తీర్పును మానవ నేత్రాలతో చూశాడు, దేవుడి యొక్క ఉగ్రస్వరూపాన్ని చూశాడు. ఎంతో గొప్ప దేవుని ప్రియదాసుడు ఆయన ఏమో అభివర్ణించుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడిని అంటున్నాడా? చూడండి మరి ఒకసారి చదవండి ఆ మాట. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల, మనము అంటే నేను కూడా పాపినే. ఎంత గొప్ప అపోస్తులుడైనా అతను ఏమని సంబోధించుకుంటున్నాడంటే ఐఎమ్ ఏ సిన్నర్. ఈరోజు వారు సైతము పాపులైన దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని కాపాడడానికే ఆయన ప్రియకుమారుడిని లోకానికి పంపాడు. ఆ ప్రియకుమారుడి ద్వారా సమస్త మానవాళి పాపాలను గొర్రెపిల్ల ఒకేసారిగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి నీ కొరకు నా కొరకు బలియాగమై ఈరోజు నీకు నాకు ధర్మశాస్త్రము నుండి, పాపము నుండి, శాపము నుండి విడుదల దయచేశాడు. కాబట్టి ఎంత మాత్రము ఇక నువ్వు పాపివి కాదు, ఎంత మాత్రము నువ్వు ఇక శాపానికి పాపానికి లోనైన వాడివి కాదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తము నీ మీద ఉంటుందో, దేవుడి యొక్క ప్రేమ నీ మీద ఉంటుందో, నీవు యుగయుగములు పరిశుద్ధుడివే, యుగయుగములు పరిశుద్ధునితో కూడా ఉండేవాడివే. కానీ నువ్వు దీనికి చేయవలసినటువంటి కార్యం ఏంటంటే యు నీడ్ టు రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్. అర్థమైందా అండి? పశ్చాత్తాపము నొంది ప్రభువా నేను ఈ ఊబిలో నుండి బయటికి రావాలి అని ఆశపడుతున్నానని నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే, ఈ దావీదు చేసినట్లుగా, ఈ పౌలు చేసినట్టుగా, ఈ పేతురు చేసినట్టుగా, ఈ యోహాను భక్తుడు చేసినట్టుగా మనల్ని మనం తగ్గించుకొని, నా జనులు ఇప్పటికైనా పాపమును విడిచిపెట్టి తాము తగ్గించుకొని నన్ను వెతికితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, వారి జీవితాలను మారుస్తాను. నినివే పట్టణము పశ్చాత్తాపడి దేవుని దగ్గర తగ్గించుకున్నందుకు దేవుడు చేయాల్సిన కీడు చేయలేదు. ఈరోజు నీ జీవితంలో శాపము, నీ జీవితంలో కీడు, ఈరోజు నీ జీవితంలో శ్రమే సంభవిస్తూ ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రిటర్న్, టర్న్ బ్యాక్ టు మీ. దేవుని వైపుకు తిరుగు. దేవా నన్ను క్షమించు అని నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయగలిగితే, దేవా నీ కాళ్ళ దగ్గర నా జీవితంలో నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నన్ను కడిగి శుద్ధుణ్ణి చేయమని ఈరోజు నువ్వు దేవుణ్ణి మొరపెట్టగలిగితే, దేవుడు అంటున్నాడు దావీదును ఆశీర్వదించిన నేను, పేతురును ఆశీర్వదించిన నేను, పౌలును ఆశీర్వదించిన నేను, యోహానును ఆశీర్వదించిన నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నిన్న నేడు రేపు నేను యుగయుగములు ఒకే మాదిరిగా ఉన్నాను. నేను నరుడును కాదు మాట తప్పడానికి. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సమస్త మానవాళి నా ప్రియ కుమారులు కుమార్తెలే అని ఈరోజు దేవుడు అంటుండగా, నా ప్రియ దేవుని సంగమా, పశ్చాత్తాపడదామా, దేవుని దగ్గరికి వద్దామా? మొదటగా నువ్వు గొప్ప ప్రార్థనాపరురాలువే, మొదటగా నువ్వు గొప్ప ప్రార్థనాపరుడివే. ఈరోజు ప్రార్థన తగ్గిందా? వాక్యం చదవడం తగ్గిందా? గుడికి వెళ్ళడం తగ్గిందా? దేవుడికి దూరం అయిపోయావా? బాధపడద్దు, దిగులు పడద్దు. ఇదిగో నీ తండ్రి చెయ్యి చాచి సిలువలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆమరు దూడం ఉన్నప్పుడే తండ్రి పరుగున వెళ్ళాడంట. ప్రశస్త వస్త్రము ధరించి, ఆయనకు చెప్పులు తొడిగి, బంగారు ఉంగరం వేసి ఇంటికి వస్తే చూద్దాంలే అనలేదండి తండ్రి. ఇంకా మందిరానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడే వెళ్దామని నిశ్చయించుకొని నీ ఇంటి దగ్గర నీ వాహనాన్ని నువ్వు తిప్పితే చాలు, దేవుడు అంటున్నాడు పరిగెత్తుకొని నిన్ను మందిరంలోకి ఆహ్వానించాలని. స్టెఫను మరణించినప్పుడు ఈ లోక సృష్టికర్త సింహాసీనుడైన యేసు ఏం చేశాడండి? లేచి నిలబడుకున్నాడు. ఈరోజు నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ కార్యం వల్ల, ఆ చర్య వల్ల నీకు అర్థం కావడం లేదా? ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. ఈరోజు ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి బాధపెట్టి ఉంటే, ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి దుఃఖపరిచి ఉంటే, నువ్వు ఈరోజు ఒక్క చిన్న ప్రార్థన, ఒక్క చిన్న పశ్చాత్తాపం, ఒక్క చిన్న రిపెంటెన్స్తో యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్, యు ఆర్ గోయింగ్ టు బి రైచియస్, యు ఆర్ గోయింగ్ టు బి విత్ హిమ్, యు ఆర్ గోయింగ్ టు డ్వెల్ విత్ హిమ్ ఫర్ ద ఎటర్నిటీ. రండి ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్నవాడా, వాక్యము ద్వారా మమ్మల్ని కడిగినందుకు వందనాలు ప్రభువా.
ఈ విశ్వాస పోరాటంలోనైనా పడుతూ లేస్తున్న మా జీవితాలను ప్రభువా అంతం వరకు కొనసాగించుకునేటువంటి కృపను ప్రభువా, విశ్వాసాన్ని, రక్షణను ప్రభువా మాకు దయచేయమని, ప్రతిరోజు ప్రభువా మా పాపములు కడుక్కుంటూ ప్రభువా నీ అనుదినమైనటువంటి వాత్సల్యతను పొందుకుంటూ ఈ లోక ప్రయాణంలో నీ యొక్క శక్తిని నాయన పొందుకొని మేము ముందుకు సాగుటకు, పరలోకం చేరుట కృప దయచేయమని. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే పశ్చాత్తాపడి పాపలమని ఒప్పుకున్నారో ప్రభువా, నేను నీ వైపు తిరిగారో ప్రభువా, తిరిగి వారిని ఆహ్వానించమని, నీ సన్నిధిలో చేర్చుకోమని, వారి శాపమును పాపమును తీసివేసి వారిని నేను 60 100 1000 ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక మెసేజ్ ద్వారానో, వాయిస్ మెసేజ్ ద్వారానో, టెక్స్ట్ మెసేజ్ ద్వారానో, వాట్సాప్ కింద కనబడుతున్న నెంబర్లకు చేయండి. తద్వారా మేము బలపడతాం. దేవుని సేవలో ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ యొక్క చిన్న మెసేజ్ మాకు ఎంతో బూస్ట్నిస్తుంది. కాబట్టి ప్రభు సేవలో మీ కొరకు ప్రార్థించాలని కూడా మేము ఆశపడుతుండగా మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మీ యొక్క ప్రాంతం తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మీ కొరకు వ్యక్తిగతమైన ప్రార్థనలో గడపాలని, ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతుండగా కింద కనబడుతున్న నెంబర్లకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థించాలని, మిమ్మల్ని ప్రభులో బలపరచాలని మేము మా యొక్క సంఘము ఎదురు చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ